నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే అంటేనే పిల్లలందరూ కేక్ ఆర్డర్ ఇచ్చి మదర్స్తో కేక్ కట్ చేయించాలనుకుంటారు. కానీ లాక్డౌన్ ఉంది కదండి, ఇప్పుడు కేక్ తేలేరు, కట్ చేయించలేరు. అందుకే నేను ఈజీగా కేక్ ఎలా తయారు చేయాలో, అది కూడా ఇంట్లోనే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు చూసి నేర్చుకోండి, అన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మరి కేక్ తయారు చేయడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలో చూసేద్దామా. కేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, ఆయిల్, షుగర్, కర్డ్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనం బేక్ చేసుకోవడానికి ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోండి. ఇందులో సాల్ట్ వేయండి. మీకు శాండ్ అవైలబుల్గా ఉంటే శాండ్ వేయండి, లేకపోతే సాల్ట్ తీసుకోండి. ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి పెట్టండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈ సైజ్ కప్ తీసుకున్నానండి. మీరు ఏ కప్ తీసుకుంటే దాని ప్రకారమే తీసుకోండి అన్ని. ఇప్పుడు 1 కప్ మైదా తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ షుగర్. ఇప్పుడు మీరు ఇలాంటి షుగర్ తీసుకుంటే 1/2 కప్ తీసుకోండి, లేదా మీరు పౌడర్ చేసుకుంటే అది 1 కప్ తీసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ తీసుకోండి. 1/2 కప్ కర్డ్ తీసుకోండి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఏం టెన్షన్ లేదు, మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఈ షుగర్ అంతా బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేయండి. షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకుందాం. మైదాకు బదులు గోధుమ పిండి కూడా వాడచ్చు, కానీ ఏ పిండి టేస్ట్ ఆ పిండిదే కదండి. మీకు మైదా వద్దు, బేకరీ టేస్ట్ మాకేం వద్దు, టేస్ట్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే గోధుమ పిండి వేసుకోండి, లేదంటే మైదా పిండి వేసుకోండి. మనం అన్నిటినీ ఇలా జల్లెడ పట్టుకున్నట్టు వేసుకుంటే ఏం లేకుండా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా అన్నీ తీసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కేక్ మిక్స్ మనం కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ అనమాట. ఇలా కట్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి, కట్ చేయాలి, ఫోల్డ్ చేయాలి, అంతేగాని వేరే రకంగా మిక్స్ చేయకండి. ఇప్పుడు మిల్క్ కొద్దిగా వేస్తూ కలపండి. అంతా ఒకేసారి వేయద్దండి, మిల్క్ వేస్తూ కలుపుకోండి. ఇలా ఏం లంప్స్ లేకుండా ఏం లేకుండా ఒకసారి బాగా చూసుకొని మిక్స్ చేయండి. ఇలాంటిది ఒక బేకింగ్ ట్రే కానీ కేక్ మేకర్ కానీ ఇలాంటిది ఒకటి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేసి ఇందులో మనము కొద్దిగా మైదా ఇలా స్ప్రింకిల్ చేసి అంతా అప్లై చేయాలి. ఇది ఎందుకు అంటే మనకి కేక్ దీన్ని కతుక్కోకుండా ఉండటానికి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయండి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ఇందులోకి వేద్దాం. కేక్ బ్యాటర్ ఇందులో వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. అది ఎందుకు అంటే ఇలా ఏమైనా బబుల్స్ ఉంటే పోవటానికి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గిన్నె ఇలాంటిది పెట్టేసి ఇది పెట్టేయండి. దీన్ని మనం క్లోజ్ చేద్దాము. ఇది 20 to 25 minutes ఉండాలి. కేక్ రెడీ అయినట్టు అనిపిస్తుందండి. మీకు కేక్ రెడీ అయిందా లేదా తెలియాలంటే ఇలా ఒక టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ పెట్టండి. ఇప్పుడు చూడండి, దీనికి ఏం రాలేదు కదా, అలా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టు. దీన్ని ఫస్ట్ ఒక 15 to 20 minutes అవుతుంది ఇది కూల్ అవ్వటానికి. పక్కకు పెట్టేద్దాం. చూడండి, కేక్ దాంట్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఉందండి. దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత దీని మీద విప్పింగ్ క్రీమ్ వేయండి, లేకపోతే వేడిగా ఉంటే క్రీమ్ అంతా కరిగిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వాడి డెకరేట్ చేద్దాం. హ్యాపీ మదర్స్ డే. వావ్, చూడండి కేక్ ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూసేసారు కదండి, కేక్ చేయటం చాలా ఈజీ అనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యమో, అన్నీ తెచ్చేసుకోండి, చేసేసుకోండి. మీ అమ్మని సర్ప్రైజ్ చేసేయండి. జనరల్గా మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చి అమ్మని సర్ప్రైజ్ చేస్తుంటాము, కానీ ఈసారి లాక్డౌన్ సందర్భంగా మనం ఏమీ చేయలేము. అయినా అమ్మలు చిన్న దానికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావాలంటే మీరు ఈ కేక్ చేసి పెట్టి సర్ప్రైజ్ చేయండి, ఎంత ఆనందపడిపోతారో మీరు ఇమాజిన్ చేసుకోలేరు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అందరికీ మరోసారి హ్యాపీ మదర్స్ డే. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.